అందరికీ నమస్కారం. నేను మీనా. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాల హోరాహోరీ అనేది నడుస్తూనే ఉంది. అటు బీజేపీ కావచ్చు, లేదా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి హోరాహోరీగా ఈ మాటల తూటాల యుద్ధాలు అయితే జరుగుతూ ఉన్నాయి. బట్ అసలు విషయం ఏంటి అన్న అంశం గురించి మనతో పాటుగా మాట్లాడడానికి పల్నాటి వెంకటరెడ్డి గారు ప్రస్తుతం నాతో పాటుగా ఉన్నారు. ఒకసారి మాట్లాడి తెలుస్తున్నాం. నమస్కారం సార్. నమస్తే సార్. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అసెంబ్లీ సమావేశాలకు రావట్లేదు, వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి ఛాలెంజ్ విసురుతున్నారు. మీరు ఏమంటారు? మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రేవంత్ రెడ్డి గారు విసిరిన సవాల్కి కేసీఆర్ గారు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? కేసీఆర్ మన తెలంగాణ రాష్ట్రం వచ్చాక నేను ఉద్యమం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం, తెలంగాణ రాష్ట్రాన్ని బాగుపరుస్తాం, తెలంగాణ బిడ్డలకి ఉద్యోగాలు వస్తాయి, తర్వాత నీళ్లు నిధులు ఉద్యోగాలు మనకు తెలుసు. కానీ 10 సంవత్సరాలు మంచి అవకాశం ఇచ్చారు కేసీఆర్కి. ఏమని? మీరు రాష్ట్రాన్ని నిజంగానే అభివృద్ధి పరచండి, తెలంగాణ బిడ్డలకి ఉద్యోగాలు ఇవ్వండి, మేమందరం కూడా హ్యాపీగా ఉంటామని చెప్పి అందరు కలిసి ఓట్లేశారు. ఓట్లేసి కొత్తగా తెలంగాణ రాష్ట్రం వచ్చాక వాడిని హక్కును చేర్చుకున్నారు. కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 3-4 సంవత్సరాలు వదిలేస్తే అన్నీ బాగా చేస్తాడని అనుకుంటే ఏమైంది? అక్కడి నుంచి మొదలు పెడితే దగ్గర 6-7 సంవత్సరాలు రాష్ట్రాన్ని మొత్తం కూడా అధ్వాన్న స్థితిలో తీసుకుపోవడమే కాకుండా ఆర్థిక స్థితిని ఏదైతే బాగుండేనో దాన్ని కూడా చిన్నాభిన్నం చేసుకుంటూ మొత్తం అప్పులు కుప్పగా చేసింది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్. అలాంటి ముఖ్యమంత్రి పదవిని అనుభవించి 10 సంవత్సరాలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి అర్థం చేసుకొని దీనికి తోడుగా భారతీయ జనతా పార్టీ ఉద్యమం మొదలుపెట్టి ఏదైతే ఎలక్షన్ కంటే ముందల 2-3 సంవత్సరాలు తెలంగాణ కేసీఆర్ చేసిన ఏదైతే అవినీతి పాలన కుంభకోణాలు ఉన్నాయో అవన్నీ తెలంగాణ ప్రజల దగ్గరికి తీసుకుపోయాం కాబట్టే ఏది బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో, తర్వాత కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తీసుకెళ్ళాం కాబట్టి ప్రజలందరూ అర్థం చేసుకొని మరి కేసీఆర్ని గద్దె దించారు. మరి ఓట్లేసి ఓడించి ఫామ్ హౌస్కు పరిమితి చేశారు. ఇప్పుడు సరే, అది కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అదే కేసీఆర్ ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రతిపక్ష నాయకుడు అంటే దగ్గర రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఏదైతే లెవెల్ ఉందో అవన్నీ కూడా ఆయనకు కూడా ప్రతిపక్ష నాయకుడుగా మరి అవన్నీ కూడా ఉన్నాయి. కానీ అవన్నీ కూడా అనుభవించుకుంటూ ఫామ్ హౌస్లో పరిమితమై ఫామ్ హౌస్ నుంచి బయటికి రావట్లేడు. ఇక్కడ వరదలు వచ్చినా రైతులు కన్నీళ్లను చూసినా కూడా రైతులు ఎంతో మంది ఒడ్లో ధాన్యము ఏదైతే కళ్ళల్లో పోసి మరి రాష్ట్ర ప్రభుత్వం కొనట్లేదు, కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవట్లేదు అన్నప్పుడు బయటికి రావట్లేదు. మన వరదలు వచ్చినప్పుడు కూడా బయటికి రాలేదు. అంటే అంతకుముందు 10 సంవత్సరాలు అనుభవించిన ముఖ్యమంత్రి పదవిని అది అనుభవించిండు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు కూడా అనుభవించుకుంటూ ఫామ్ హౌస్ లో పండుకుంటా ఉన్నాడు, ఫామ్ హౌస్ లో పరిమితం అయ్యాడు. దాన్ని ఎట్టి పరిస్థితిలో ఒకవేళ నిజంగానే ప్రతిపక్ష నాయకుడుగా ఉండాలనుకుంటే, ఆ హోదా నిజంగానే రావాలనుకుంటే ఆయన మరి దాన్ని వేరే వాళ్ళకి ఇచ్చేయాలి కదా. మరి అలాంటిది లేకుండా ఇప్పుడు ప్రజల్లోకి వచ్చి ప్రజల కష్ట నష్టాలు తెలుసుకొని మా ఉద్యమం నడిపితేనే రేపొద్దున ప్రతిపక్ష నాయకుడుగా మరి సఫలమవుతారు. తప్పితే ఇలాంటి ప్రతిపక్ష నాయకులు, ఇలాంటి మోసపూరిత నాయకులు తెలంగాణకు అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలు ఏదైతే ఉన్నాయో మరి ఆయన మాటలకు డెఫినెట్ గా రావాలని చెప్పేసి ఎవరైనా కోరుకుంటారు. అందరూ ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా కలిసి ఉద్యమం చేస్తేనే రేపొద్దున, లేదంటే ఒక కన్సాలిడేట్ అభివృద్ధి కావాలి తెలంగాణ ప్రజలకు అనుకుంటే అందరూ అన్ని పార్టీలు వచ్చి ముందుకొచ్చి మరి తెలంగాణ ప్రజల గురించి కష్టపడాలి. రాడు ఎంతసేపున్నా కూడా కేసీఆర్ వచ్చే అవకాశాలు లేవు. ఎప్పుడు రాడు, ఇంకా టైం పట్టుద్ది. ఆయన అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు వద్దామని చూస్తున్నాడు అసెంబ్లీకి. అలాగే సార్, రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు అంటే కాళేశ్వరానికి సంబంధించి కేసీఆర్ గారు కావచ్చు, అలాగే హరీష్ రావు గారు కూడా ఇద్దరు జైలుకు వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి, జైలుకు పంపిస్తాము అంటున్నారు. మరి వాళ్ళు వెళ్తారా లేదా అనేది?
ఇది ఎప్పటి నుంచో అంటున్నాడమ్మా. ఎప్పుడు ఎన్నికల కంటే ముందు నుంచి పలుమార్లు పలు మీటింగ్లలో చెప్పిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత దగ్గర దగ్గర 11 నెలలు అయి కావస్తుంది. 11 నెలలు కూడా కంప్లీట్ అవుతుంది. 12 నెలలు నడుస్తుంది. అవును. ఇప్పటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, లేకపోతే మిగతా ప్రాజెక్టులు, విద్యుత్ ప్రాజెక్టులు కానీ, లేకపోతే మిషన్ భగీరథ కానీ, కాకతీయ కానీ, ఫోన్ ట్యాపింగ్ కానీ, ధరణి కానీ, వీటన్నిటి మీద కమిటీలు వేసాము. కమిటీలు అవి అవి పనిచేస్తా ఉన్నాయి. రిపోర్ట్స్ బయటికి రావట్లేవు అని చెప్పేసి రేపు ఎల్లుండి అని టైం పాస్ చేస్తున్నారు తప్పితే అక్కడ ఎవరిని కూడా అరెస్ట్ చేస్తలేరు. కేటీఆర్ని అరెస్ట్ చేయడు, కేసీఆర్ని అరెస్ట్ చేయడు. కానీ రోజు మాత్రం మీడియాలో మాత్రం ఈ రేపు ఎల్లుండి చేస్తామని చెప్పుకుంటూ దీపావళి బాంబులు ఇవన్నీ కూడా దొంగ నాటకాలు, రాజకీయ నాటకాలు, టైం పాస్ రాజకీయాలు చేస్తా ఉన్నారు తప్పితే దీంట్లో ఏ విధంగా కూడా రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధి ఉంటే నిజంగా చేయమని చెప్పండి. ఇప్పుడు రకరకాల మన మన ఈ కార్స్ వేలంలో కూడా, ఈ కార్స్ రేసింగ్ లో కూడా 55 కోట్లు మరి సంతకాలు పెట్టి ఆ అమౌంట్ ని బయటికి పంపించారు వేరే విదేశీ కరెన్సీ రూపంలో. అది కూడా ఉంది రిపోర్టు. దాన్ని గవర్నర్ దగ్గర గవర్నర్ కాదు కదా, ఇప్పుడు వీళ్ళు చిత్తశుద్ధి ఉంటే, దమ్ము ధైర్యం ఉంటే వీళ్ళు అరెస్ట్ చేయాలి. కానీ ఎంతసేపు టైం పాస్ రాజకీయాలు చేస్తా ఉన్నారు. ఆ రెండు పార్టీలు ఒకదానికొకటి కంటగట్టుకోరు, ఒక అండర్స్టాండింగ్ లో పనిచేస్తా ఉన్నారు తప్పితే ఇక వేరే ఇది ఏమీ లేదు. వీళ్ళతో కాదు, టైం పాస్ చూడాలి ఇంకెన్ని రోజులు పడుతుందో వీళ్ళిద్దరు అరెస్ట్ చేయడానికి. అండ్ అలాగే ఈ రోజు రాహుల్ గాంధీ గారు పెట్టిన ప్రెస్ మీట్ లో అమెరికాలో అంటే విదేశాల్లో జరిగిన ఒక స్కామ్ 20 కోట్ల స్కామ్ మూలంగా అదాని గారు అలాగే మోదీ గారు కూడా జైలుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. ఖచ్చితంగా జైలుకు పంపిస్తాము అని చెప్పి మాట్లాడుతున్నారు. మీరేమంటారు? నిజంగానే మోదీ గారు జైలుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయంటారు? భారతీయ జనతా పార్టీ గత 10 సంవత్సరాల కాలంలో భారతదేశంలో ఒక మంచి ట్రాన్స్పరెంట్ పరిపాలన అందిస్తా ఉంది. ట్రాన్స్పరెంట్, ఎక్కడన్నా ఎవరినైనా అడగండి, మీలాంటి వాళ్ళని, మీడియా వాళ్ళని కూడా, ఒక చిన్నది ఎక్కడన్నా చిన్న అవినీతి జరిగిందో అడగండి. రాహుల్ గాంధీకి మతిపోయి మాట్లాడుతూ ఉన్నాడు. రాహుల్ గాంధీకి ఏం మాట్లాడాలో అర్థం కాక మొన్న అనుకున్నాడు ఏంటంటే, మేము నిజంగానే గవర్నమెంట్లోకి వస్తాము అని చెప్పి అనుకున్నాడు. 99 సీట్లు వస్తే ఒక విర్రవీగిండు, అరే మాదే ప్రభుత్వం అన్నట్టుగా ఫీల్ అయ్యిండు. మేము ప్రభుత్వంలోకి వస్తున్నాం అని ఫీల్ అయింది. అన్ని కూడా కళ్ళబొల్లి అబద్ధపు మాటలు మాట్లాడటం, ఈ చేతగాని మాటలు మాట్లాడటం. ఆదాని అంటే ఆయన బిజినెస్ అండి, ఆయన చూసుకుంటాడు. అక్కడ ఒక మాట మాట్లాడతాడు, రాహుల్ గాంధీ ఏమో ఢిల్లీలో ఒక మాట మాట్లాడుతాడు ఆదాని గురించి, ఇక్కడేమో రేవంత్ రెడ్డి మరి ఇక్కడేమో ఆయనతో బిజినెస్ చేస్తాడు. అంటే ఇక్కడనేమో ఆదానేమో పెట్టుబడులు పెట్టాలి, అక్కడ రాహుల్ గాంధీ ఏమో ఆదాని మీద ఇది బట్టగాల్చి మీదేస్తుంటాడు. ఇవన్నీ కూడా రాజకీయంగా ద్వంద్వ అబద్ధాలు తప్పితే ఏమాత్రం కూడా నిజం లేదు. వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీ స్కామ్ కాంగ్రెస్. అంతకుముందు కూడా 2013 కంటే ముందర మనం చూసాం, 2014 కంటే ముందర అన్ని స్కాములే 10 సంవత్సరాల కాలంలో. ఎక్కడ ఒక్క స్కామ్, భూమి నుంచి మొదలు పెడితే ఆకాశం వరకు అన్ని స్కామ్లే. లక్షల కోట్లు దోచుకున్నారు. ఇదంతా కూడా బయటకు ఎక్కడ బయటపడుతుందో అని అంతా కూడా కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశానికి ఒక మంచి నాయకుడుగా మంచి పరిపాలన అందిస్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా ఇంత ఒక్క రూపాయి కూడా స్కామ్ ఉండదు. ఆయనకు వచ్చే జీతంతో ఆయన నడుపుకుంటే, ఆయనకి ఎందుకంటే నాకు అర్థం కాదు. ఎక్కడ ఆయనకి ఏమైనా ఇల్లు ఉందా, ఏమైనా కుటుంబం ఉంటుందా, రేపొద్దున సంపాదించాలని పెట్టాలనుకుంటున్నాడా? దేశానికి నేను సేవ చేయాలనుకున్నాను, సేవ చేస్తున్నాను అని చెప్పి ఎన్నో సందర్భాల్లో చెప్పాడు. ఇప్పుడు చూడండి, ఆయన గురించి చెప్పాలంటే చాలా ఇంకో గంట పడుతుంది. మరి అంటే ఆయన చేస్తున్న అభివృద్ధి కానీ, లేకపోతే ఇస్తున్న సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ రాష్ట్రానికే కాదు, తెలంగాణ రాష్ట్రంలో మనకు తెలుసు 10 సంవత్సరాల కాలం 10 లక్షల కోట్లు ఖర్చు పెట్టి రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు, సంక్షేమ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఇవన్నీ కాదు, బేసిక్ ఏంటంటే వీళ్ళకి ఏమి లేక అబద్ధపు మాటలు చెప్పి రాహుల్ గాంధీ అంటాడు. ఇంకొకటి కూడా చెప్తాను, రాహుల్ గాంధీ రాజ్యాంగం మారుస్తారని రెడ్ బుక్ పట్టుకొని తిరుగుతుంటాడు. అదే రెడ్ బుక్ పట్టుకొని తిరుగుతుంటాడు ఏది పార్లమెంట్ లో కానీ మిగతా ఎక్కడ కానీ. రాజ్యాంగం మారుస్తారు, తర్వాత రిజర్వేషన్లు తీసేస్తారు, భారతీయ జనతా పార్టీ గెలిస్తే అని చెప్పి. దాంతో ఎక్కడ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి చెప్పిండో అదే తీసుకుపోయి దేశం మొత్తం ప్రచారం చేశాడు. ఒక సామాన్య మానవుడు, ఒక చదువు రానోడు, ఒక నిజంగానే భారతీయ జనతా పార్టీ వస్తే
తీసేస్తారేమో అనే ఒక ఆలోచన వస్తుంది కదా, ఆ విధంగా తయారు చేశారు. ఆ విధంగా మాట్లాడి అబద్ధపు మాటలు చెప్పి ఆ 99 సీట్లు వచ్చినాయి పార్లమెంట్ స్థానాలు. కాకపోతే వాళ్ళకి అవి కూడా వచ్చాయి కావు. 40 స్థానాల్లో పరిమితం అయ్యే వాళ్ళు. అబద్ధపు మాటలు ఎంతసేపు ఉన్నా కూడా. సో ఆ విధంగా అంటే ఆయనేమో ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం అంటే అబద్ధపు మాటలు మాట్లాడడం. మనకు ఈ ఏదైతే పార్లమెంటు సారీ ఈ ఫామ్ ఈ మన ఏవైతే మన కలచర్లలో లగచర్లలో ఏదైతే జరిగిందో అక్కడ కంపెనీస్ వస్తున్నాయని చెప్పేసి ఫార్మా కంపెనీస్ కంపెనీ వస్తున్నాయని చెప్పి లంబాడి హక్కుల్ని ఏ విధంగా హరించుతా ఉన్నారో తెలుస్తున్నారు కదా. కలెక్టర్ల మీద దాడులు, తర్వాత అధికారుల మీద దాడులు. ఆ దాడులు మన సంస్కృతి కాదు ఈ లగచర్లలో. అలాంటిది మరి రాజ్యాంగం అక్కడ పనిచేస్తలేదు కదా, రాజ్యాంగం పట్టుకొని ఎంతసేపు తిరుగుతా ఉన్నాడు. సో ఇదంతా కూడా ఏంటంటే అబద్ధపు మాటలు, అబద్ధపు హామీలు. ఇవన్నీ కూడా మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే చెందుతాయి. దాంట్లో ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా అదే అబద్ధపు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చినందుకు ప్రజలు ఆనందపడాలంటారా లేదా బాధపడాలంటారా? ఏమంటారు మొత్తాన్ని? డెఫినెట్ గా బాధపడుతున్నారు. ఎక్కడ ఆనందం ఉంది చెప్పండి. నేను చిన్న విషయం చెప్తాను. రేవంత్ రెడ్డి గారు రాకముందు మేము ఏం చెప్పిండు, మేము 6 గ్యారెంటీల పథకం తీసుకొస్తాం, తర్వాత రుణమాఫీ 2 లక్షలు పూర్తి చేస్తాం, తర్వాత 400 హామీల పైన ఏదైతే హామీలు ఇచ్చిండో అవన్నీ కూడా ఒక్కటి కూడా పూర్తి కాలేదు. 6 గ్యారెంటీలు తీసుకుంటే 6 గ్యారెంటీలు 100 రోజులు కంప్లీట్ చేస్తా అని చెప్పిండు. ఈ 6 గ్యారెంటీలో 13 అంశాలు ఉంటే 5 అంశాలు టచ్ చేసిండు. ఒకటి ఉచిత బస్ ప్రయాణం, తర్వాత దాని కొన్ని రోజుల తర్వాత ఇది మన గ్యాస్ అని చెప్పిండు, తర్వాత ఎలక్ట్రిసిటీ అని చెప్పిండు. అవి కూడా అందరికి రావట్లేదు. ఒక్క ఉచిత బస్సు ప్రయాణం తప్ప ఇంకా ఏది కూడా ఇంతవరకు ముట్టుకోలేదు. కానీ ఆయన చెప్పినప్పుడల్లా రోజు ఏ మీటింగ్లో చెప్పినా మేము 6 గ్యారెంటీలు తెచ్చినాం, హామీ ఇచ్చినాం, అవి పూర్తి చేసినాం అని చెప్తాడు. మన మహారాష్ట్ర పోయి కూడా అదే చేసిండు. 6 గ్యారెంటీల్లో రైతుల గురించి పట్టించుకోలేదు. మహిళలకి 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పిండు నెలకి. తర్వాత వృద్ధులకి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పిండు. రైతులకి రైతు భరోసా కింద 15,000 రూపాయలు ఎకరానికి సంవత్సరంలో ఎకరానికి ఇస్తా అని చెప్పిండు. అదే రైతు కూలీలకి 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. విద్యా భరోసా కార్డు కింద 10 లక్షల రూపాయలు చదువుకునే విద్యార్థికి పంపిస్తా అని చెప్పిండు, బయటకు పంపిస్తా అని చెప్పిండు. తర్వాత నిరుద్యోగికి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పిండు. పెన్షన్ అంటే సపోర్టింగ్ లాగా. సో ఇవన్నీ చూస్తుంటే ఒక్కటన్నా ఎక్కడన్నా కంప్లీట్ అయ్యిందా? ఈ ఉచిత బస్సు ప్రయాణం తప్పితే ఎట్లా ఫెయిల్యూర్ అంటే ఒక 100% ఫెయిల్యూర్ అన్నట్టు చెప్పాలి గవర్నమెంటే. ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళ దగ్గర ఆర్థిక స్తోమత లేదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏదైతే ఆర్థికంగా పెంచాలనుకున్నారో అది చేత కావట్లేదు. ఇన్వెస్ట్మెంట్స్ రావట్లేవు, కంపెనీస్ లేవు, ఉద్యోగాలు లేవు. ఎంతసేపు ఉన్నా కూడా వచ్చే ట్యాక్స్ల మీద, పన్నుల మీద, లిక్కర్ మీద వచ్చే ఆదాయం మీద ఇది రాష్ట్రపతి నడుస్తుందే తప్పితే వీళ్ళకు చేత కాదు, చెయ్యలేరు. మొత్తం టోటల్ గా ఫెయిల్యూర్ గవర్నమెంట్. తెలంగాణ ప్రజలందరూ కూడా బాధపడేది అదే. రైతు భరోసా, రైతులకు ఇవ్వాల్సిన 15,000 రూపాయలు అంతకుముందు ఇవ్వాలి, మరి ఇప్పుడు కూడా ఇది మళ్ళా ఎండాకాలం వస్తుంది, యాసంగి వస్తా ఉంది, దాన్ని కూడా సరిగ్గా పట్టించుకోవట్లేదు. అది ఒక్కటే కాదు, రెండవది ఏంటంటే రుణమాఫీ 2 లక్షలు పూర్తి చేస్తా అని చెప్పిండు. 2 లక్షల రూపాయలు రైతుకు ఏదైతే రుణం ఉందో తీసుకున్నారో వాళ్ళందరికీ పూర్తి చేస్తా అని చెప్పిండు. 31,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని చెప్పి వాళ్ళే చెప్పారు. దాంట్లో 18,000 కోట్ల రూపాయలు ఇచ్చి 18,000 కోట్ల రూపాయలతోటి కొంతమందికి మాత్రమే 22 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ చేసి ఇంకా 20 లక్షల మందిని అట్లనే ఆపిండు. ఏమంటాడు ఈరోజు? టెక్నికల్ సమస్యలతోటి మేము రుణమాఫీ చేయట్లేదు, మాఫీ చేయలేకపోతున్నాం అని చెప్పి. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని. ఒకవేళ అదే రుణము ఏదైతే లోన్ తీసుకున్నారో ఏది బ్యాంకర్ల దగ్గర నుంచి, బ్యాంకర్ల రుణం ఇచ్చే ముందల ఆధార్ కార్డు, పాస్బుక్, తర్వాత బ్యాంక్ అకౌంట్ టోటల్ గా లింక్ చేసిన తర్వాతనే రుణం ఇస్తారు. ఇంకెక్కడ టెక్నికల్ సమస్య వస్తుంది చెప్పండి. ఎక్కడ వస్తుంది టెక్నికల్ సమస్య? వీళ్ళ దగ్గర టెక్నికల్ సమస్య ఏముంది? డబ్బులు లేవు, ఇవ్వడానికి చేత కావట్లేదు, ఎక్కడ ఆర్థికంగా సరిపోవట్లేదు. అందుకనే ఫైనాన్షియల్ గా వీళ్ళు ఏమి చేయలేరు.
అందుకే ఇప్పుడు 1 year లోనే తెలంగాణ ప్రజలందరూ అర్థం చేసుకునేది అంటే రేవంత్ రెడ్డి చెప్పే అన్ని కూడా ఉత్తుత్తు మాటలే. ఏం మాట్లా ఏం మాట్లాడినా కూడా పెద్ద క్రెడిబిలిటీ నిజంగానే అనుకున్నారు అప్పుడు. కానీ ఆ క్రెడిబిలిటీ లేదు ఇప్పుడు. తెలంగాణ ప్రజలందరూ కూడా ఇంకొక గవర్నమెంట్ కావాలి అనే ఆలోచనతో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ విద్యార్థుల తరపున, నిరుద్యోగుల తరపున, రైతుల తరపున పోరాటం చేసే పార్టీ మరి భారతీయ జనతా పార్టీ. డెఫినెట్ గా రేపు ఈ రెండు పార్టీలకు ఆల్టర్నేటివ్ గా భారతీయ జనతా పార్టీ నిలుస్తుంది, ప్రభుత్వంలో వస్తుంది. అది మళ్ళీ మీరు రాసుకోండి, మళ్ళీ నేను తర్వాత చెప్తాను. సార్, మహారాష్ట్రలో ఎన్నికలు జరుగుతున్నాయి. మరి ఈ మహారాష్ట్ర ఎన్నికల్లో గెలుపు ఎవరిది అంటారు? బీజేపీ వస్తుందా, కాంగ్రెస్ పార్టీ వస్తుందా? బీజేపీ పార్టీ. నేను నిన్న మొన్న కూడా గత 3 రోజుల నుంచి కూడా రకరకాల ఛానళ్ళు కూడా మాట్లాడాను, చెప్పాను కూడా. మహారాష్ట్రలో కానీ, జార్ఖండ్లో కానీ ఏ అయితే ఎన్నికలు ఉన్నాయో, భారతదేశంలో ఏ ఎన్నికలు వచ్చినా కూడా, ఎప్పుడు వచ్చినా కూడా, అసెంబ్లీ కానీ, పార్లమెంట్ కానీ, ఇంకొకటి కానీ, ఇవన్నీ ఎక్కడ అయినా కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రతి ఒక్కరిని కూడా బాగుపరచాల ఆలోచనతోటి రకరకాల కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమం కానీ, అభివృద్ధి కానీ చేస్తూ ఉన్నారు. ప్రతి మనిషిలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నిలుస్తూ ఉంది. వాళ్ళందరూ కూడా ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు, ఓటేస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే దీనికి కారణమే ఇది అంతకుముందు మధ్యప్రదేశ్లో కానీ, రాజస్థాన్లో కానీ, ఛత్తీస్గఢ్లో కానీ ఆ 3 రాష్ట్రాల్లో ఎన్నికలు వచ్చినప్పుడు గెలిచాం కదా. అదేవిధంగా ఇప్పుడు జార్ఖండ్లో కూడా, రేపు మరి మహారాష్ట్రలో కూడా గెలుస్తున్నాం. ఎందుకు చెప్తున్నానంటే దానికి కారణము పార్లమెంట్ ఎన్నికల్లో కొంత యాంటీ ఇన్కంబెన్సీ ఉండే. ఇది మహారాష్ట్రలో ఒక 2-3 పార్టీలు ఉన్నాయి కాబట్టి కొంత ఉండే, కానీ అక్కడికి ఆగిపోయింది. ఆ తర్వాత మహారాష్ట్ర రాష్ట్రంలో ఏదైతే లడ్కీ బహన్ యోజన అనే కార్యక్రమం తీసుకొచ్చారు. అంటే దగ్గర ఒక్కొక్కరికి 1500 నుంచి 1600 రూపాయలు ఒక మహిళకి, ఒక గర్ల్ చైల్డ్ కి, వాళ్ళకి హెల్త్ కోసం, తర్వాత న్యూట్రిషన్ కోసం ఇస్తా ఉన్నారు. సో ఆ యోజన ద్వారా దగ్గర ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో 289 అసెంబ్లీలు ఉంటే, ఆ 289 అసెంబ్లీలో ఒక్కొక్క అసెంబ్లీలో దగ్గర 50,000 నుంచి 70,000 మంది మహిళలు ఈ యోజన ద్వారా, ఈ యొక్క పథకం ద్వారా వాళ్ళు లబ్ధి పొందుతా ఉన్నారు. సో అది చాలాదా? డెఫినెట్ గా వాళ్ళంతా కూడా అభిమానిస్తా ఉన్నారు, ఆదరిస్తున్నారు ఈ రోజుల్లో. సో డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీకి వేయాలని, దాంతో పాటుగా మేము చేస్తున్న భారతీయ జనతా పార్టీ ఏదైతే కృషి చేస్తా ఉందో, ఇంటింటికి ప్రచార కార్యక్రమం కానీ, రిసోర్సెస్ యూటిలైజ్ చేసుకోవడం కానీ, మైక్రో మేనేజ్మెంట్ కానీ, మా సంఘ్ పరివారం ఇది RSS వాళ్ళు ఏదైతే మరి ఇంటింటికి ప్రచారంలో ఏదైతే భాగస్థ అవుతారో బాగా కష్టపడతా ఉన్నాం. హర్యానాలో గెలిచాం కదా. హర్యానాలో ఏ విధంగా గెలిచాం ఎవ్వరు కూడా అనుకోలేదు. హర్యానాలో భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని ఎవరు అనుకోలేదు. కానీ వాళ్ళకి అంచనాలకు భిన్నంగా కాంగ్రెస్ పార్టీని ఓడించి మరి హర్యానాలో గెలిచాం. హర్యానాలో ఏమనుకున్నారు, తెలంగాణ రైతులు అందరూ కూడా కలిసికట్టుగా భారతీయ జనతా పార్టీని ఓడిస్తారు అనుకుంటే అది ఉల్టా అయిపోయి భారతీయ జనతా పార్టీ అక్కడ గెలిచింది. ఆ విధంగానే మహారాష్ట్రలో కూడా రకరకాల మరి కృషి ఫలితాలన్నీ కూడా రేపు ఎల్లుండి 23వ తారీఖు నాకు తెలిసినంత వరకు, నాకున్న సమాచారం మేరకు దగ్గర ఒక వాళ్ళకంటే కూడా ఒక 15 నుంచి 20 సీట్లు ఎక్కువగా వస్తున్నాయి. భారతీయ జనతా పార్టీకి అధికారంలోకి వస్తుంది. అదేవిధంగా జార్ఖండ్లో కూడా అధికారంలోకి భారతీయ జనతా పార్టీ వస్తూ ఉంది. పోలింగ్ ప్రకారం అంటున్నారా? ఏది భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది అంటే దగ్గర ఒక 150 నుంచి 160 సీట్లు భారతీయ జనతా పార్టీకి మహారాష్ట్రలో గెలుస్తా ఉంది, అధికారం చేపట్టబోతా ఉంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. రైట్, ధన్యవాదాలు.